మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ప్రార్థిస్తున్నాము అంటే, వాక్యంలో ఎదుగుతున్నాము అంటే, పరిచర్యలో ముందడుగులో ఉంటున్నాము అంటే, సువార్త చెప్పడానికి ఆసక్తి కలిగి ఉంటున్నాము అంటే, ఇదంతా మన గొప్పతనము కాదు, ఇది మన జ్ఞానము కాదు, ఇది మన బలము శక్తి అస్సలు కాదు. ఇది అందరూ తెలుసుకోవాలి. మనం ఒకప్పుడు చీకటిలో నడిచే జనములము, మరణ ఛాయల మీద ఉన్న వ్యక్తులము. కానీ దేవుడు మనల్ని గుర్తించి గొప్ప వెలుగును చూచే విధముగా మనల్ని తయారు చేశాడు. మరణ ఛాయల మీద మన జీవితాలు ఉంటే మన మీద దేవుని వెలుగు ప్రకాశింపజేశాడు. దేవుని బిడ్డలారా, ఇది అందరూ తెలుసుకోవాలి. ఇంకా ఎవరైతే చీకటిలో నడుస్తూ ఉన్నారో, ఇంకా ఎవరైతే మరణ ఛాయల మీద ఉంటున్నారో, దేవుని బిడ్డలారా, మా జీవితాలను దేవుడు విడిపించాడు. గొప్ప వెలుగు మా మీద ప్రకాశింపజేసేటట్టు చేశాడు. గొప్ప వెలుగును మేము చూచే విధముగా చేశాడు. మరణ ఛాయంలో నుంచి జీవంలోకి నడిపించాడు. నీ జీవితాన్ని కూడా చీకటిలో నుంచి వెలుగులోకి నడిపిస్తాడు. నీ జీవితాన్ని కూడా మరణ ఛాయల నుండి జీవంలోకి నడిపిస్తాడు. తొందరపడకు, దేవుని యందు నమ్మిక ఉంచు, ఆయనను ఆశ్రయించు. యేసు నమ్మిన వానికి ఎన్నటికీ కూడా ఆయన ఏ కొదువ చేసినట్టు కూడా మనము చూడలేము. అందుకే దేవుని బిడ్డలారా, గుర్తించండి, చీకట్లో నుంచి బయటికి తెచ్చేది ఆయన మాత్రమే. మరణ పడకల మీద నుంచి కూడా జీవంలోకి నడిపించేది ఆయన మాత్రమే. గుర్తించి పట్టుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. మా జీవితాలను చీకటిలో నుంచి, మరణ ఛాయలో నుంచి వెలుగులోకి, జీవంలోకి నడిపించిన దేవా, ఇంకా ఎంతమందినైనా చీకటిలో ఉంటున్నారో, మరణ ఛాయల మీద ఉంటున్నారో, వారినందరినీ వెలుగులోకి, వారినందరినీ జీవంలోకి, వారందరి మీద నీ వెలుగు ప్రకాశింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.